హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి అండి. ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే హాలిడేస్ మొత్తం కూడా పిల్లలు ఇద్దరు కూడా ఖాళీగా అయితే లేరండి. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని నేర్చుకుంటూ ఉన్నారు. డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది సమ్మర్ క్యాంప్లో. సో డ్యాన్స్ అయితే చాలా చక్కగా నేర్చుకున్నారు. లోక్షిత్, చరణ్ నేర్చుకున్నావా? నువ్వు సూపర్గా నేర్చుకున్నారా? సో వీళ్ళిద్దరు చాలా చక్కగా నేర్చుకున్నారు. అందుకనే ఈ 1 మంత్ ట్రైనింగ్ తర్వాత నెల్లూరు టౌన్ హాల్ అంటే మనకి విఆర్సీ దగ్గర ఉంటుందన్నమాట ఈ టౌన్ హాల్. ఈ టౌన్ హాల్లో ఈరోజు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు. అవును కదా? అవును నాన్న. లక్కీ, చరణ్ ఏంటి పాటకి డాన్స్ వేసేది? ఏ పాటకి? కలరేడు కాలేదు. అందులో నేను రీల్స్ లో కూడా పెట్టాను, అది చూడండి. సరే, ఇంతకు ముందు వీడియోస్లో రీల్స్ అవి షేర్ చేస్తున్నాం కదా. సో అవన్నీ కూడా డ్యాన్స్ క్లాస్లో నేర్చుకొని వచ్చినవి అనమాట. క్లాసికల్ కూడా నేర్చుకున్నారు, బట్ లిటిల్గా కొంచెమే వచ్చనమాట. వెస్టర్న్ అయితే చాలా బాగా నేర్చుకున్నారు. వాళ్ళ డాడీ అయితే మాతో పాటు రావట్లేదు. తనకి జాండీస్ వచ్చింది. 1 వీక్ నుంచి కొంచెం తను చాలా డల్గా అయిపోయాడు అనమాట. అందుకని నేను, చరణ్, లోక్షిత్ మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు మనం టౌన్ హాల్కి వెళ్ళబోతున్నాం. సో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. మా నెల్లూరులో టౌన్ హాల్ అనేది ఎంత బాగుంటుందో. ఓకేనా? హైట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. హైట్ ఎక్కువ. మా చిన్నోడు కొంచెం అలర్ట్ చేసి సో వాడిని కన్సిడర్ చేయకండి. వాడు ఏం అలర్ట్ చేసినా కానీ అలరే కాదు నువ్వు కాదు. సో ఇప్పుడు మనం వెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూద్దాం. ఎవరు బాగా పర్ఫామ్ చేశారో మీరే చెప్పండి. మమ్మల్ని ఏమో 1 కంతా రమ్మన్నారు, బట్ మేము ఇక్కడికి 2కి వచ్చినా సరే చాలా తక్కువ మంది మాత్రమే వచ్చినారనమాట. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే ఏం చేస్తాం, ఈరోజు స్పెషల్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారిది అండ్ అట్లాగే ఇళయరాజా గారిది ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అంట. అందుకే ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. మా చిన్నాడు వాళ్ళ డ్యాన్స్ టీచర్ని చూడంగానే బొంగమూతి పెట్టేసుకొని అస్సలు మాట్లాడట్లేదు అనమాట. ఎక్కడ పలకరిస్తే మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి తీసుకోబోతుంది అని చెప్పేసి వాళ్ళతో అస్సలు మాట్లాడట్లేదు, కనీసం విష్ కూడా చేయట్లేదు. అబ్బా, ఎట్టకేలకు అనౌన్స్మెంట్ ఇచ్చారు, మేకప్ కాస్ట్యూమ్ వేసుకోవాలని చెప్పేసి. మా పిల్లలు ఇందాక నుంచి గట్టం కోసం తెగ ఉర్రూతులుగిపోతున్నారు. ఈవినింగ్ 4 దాకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియక ఇంటికి వెళ్ళిపోదామని అనుకునే టైంకి కరెక్ట్గా ఒక పాట వినిపించింది. లేలే బాబా నిద్ర లేవయ్యానని చెప్పేసి ఆ పాటతోటి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా నేర్పించాల్సింది కరాటే అండి. ఇప్పుడు వీళ్ళల్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారనమాట, గర్ల్స్. నాకు చాలా సంతోషంగా అనిపించింది. వీళ్ళన్నా నేర్చుకోవడానికి ముందరకు వచ్చారని చెప్పి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. ఎందుకనంటే ఆడవాళ్ళ మీద రోజు రోజుకి అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఈ కర్రసాము అండ్ కరాటే ఇటువంటి విద్యలన్నీ వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ సమ్మర్ క్యాంప్కి మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్కి అయినా సరే మీ ఇంట్లో ఉండే గర్ల్స్కి ఖచ్చితంగా ఈ కరాటే, కర్రసాం అనేవి ఖచ్చితంగా నేర్పించండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంటి దగ్గర నుంచి ఎన్ని స్నాక్స్ తీసుకొని వచ్చినా వీళ్ళకైతే అవి వేస్తే అస్సలు సరిపోవు అనమాట. చుట్టుపక్కల షాపులు కూడా ఏం లేవు కొనిచ్చేదానికి. తర్వాత ఇట్లా వెయిట్ చేస్తుంటే వీళ్ళు వచ్చి పఫ్ తీసుకొని వచ్చి ఇచ్చారు. అదైతే కొంచెం కడుపు నిండిందిలేండి పిల్లలకి. మా చిన్నాడైతే సరిగ్గా తినలేదు, పెద్దవాడికి మాత్రం బాగానే నచ్చింది, తిన్నాడు. 2-3 డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని కూడా మేకప్ కోసం తీసుకొని రమ్మని చెప్పారు. ఆ సార్ ఏం చెప్పారంటే పేరెంట్స్ పిల్లలు ఇద్దరు తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళి మేకప్ చేయించుకొని కాస్ట్యూమ్ వేసుకొని రెడీగా ఉండండి, తర్వాత మీకు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ వచ్చినప్పుడు పిలుస్తాము, అప్పుడు రండి అని చెప్పారు. సరే అని చెప్పి అందరు పేరెంట్స్ తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్కి అక్కడికి వచ్చేటప్పటికి అదొక గందరగోళం అయిపోయింది. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల కాస్ట్యూమ్ గురించి అడగడము, మేకప్ వేయించడము. దానికి ఏంటంటే ఆ సార్ వాళ్ళు వచ్చేసి చాలా పెద్ద గొడవ సీన్ క్రియేట్ చేశారనమాట. అక్కడ అంతా కూడా ఎందుకు మీరందరూ వచ్చేసారని చెప్పి వాళ్ళే మైక్లో అనౌన్స్ చేశారు, ఇట్లాగా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, మేకప్ చేయించండి అని చెప్పేసి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ విధంగా అన్నారనమాట. కొంచెం సేపు అయితే మమ్మల్ని లిటరల్గా దూరంగా నిలబెట్టేశారు, పిల్లల్ని వరకే అక్కడ ఉంచేసి. ఇంకా అందరం బయట చేరి వెయిట్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఎప్పుడెప్పుడు పిల్లలకి కాస్ట్యూమ్స్ మేకప్ అంతా కంప్లీట్ చేశారో తీసుకెళ్ళి మళ్ళీ స్టేజ్ దగ్గర నిలబెడదామని చెప్పేసి. ఇటువంటి కాస్ట్యూమ్స్ మేకప్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నారు. లక్కమని చిక్కమని లిప్స్టిక్ అంతా ఎటు తినేసా
ఎవనేసి నువ్వు లిప్స్టిక్ అంతా తినేసారా? మేకప్ వేసిన వెంటనే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా కాదు, ఫస్ట్ గర్ల్స్వి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనమాట, నెక్స్ట్ వచ్చేసి బాయ్స్వి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. అది కూడా ఒకే సాంగ్ 3 గ్రూప్స్కి ఇచ్చారనమాట. అది చాలా మెస్సీగా అనిపించింది అండి, నాకు అసలు ఏం అర్థమే కాలేదు, గందరగోళంగా అనిపించింది. అందువల్ల పేరెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక సాంగ్ ఒకే గ్రూప్కి ఇచ్చుంటే కాస్ట్యూమ్స్ విషయంలో అందరూ ఒకటే సెలెక్ట్ చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకే సాంగ్ 3 గ్రూప్స్కి ఇవ్వడం వల్ల కాస్ట్యూమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి 3 గ్రూప్స్కి, బట్ కాకపోతే సాంగ్ ఒకటే అనమాట. అందరూ మాకు ఈ సాంగ్ అంటే వాళ్ళది వీళ్ళది వాళ్ళకి అట్లాగా కాస్ట్యూమ్స్ అన్నీ డిఫరెంట్గా ఇచ్చేసారనమాట. టోటల్గా అక్కడ వచ్చేసి చాలా గందరగోళం అయిపోయింది. అందుకని ఆ సారు అందరినీ కూడా అరిచేశాడు. యాక్చువల్గా వాళ్ళది మిస్టేక్ ఉంది, ఒకటే సాంగ్ని 3 గ్రూప్స్కి పెట్టకూడదు కదా, ఎవరికి వాళ్ళు డిఫరెంట్గా సాంగ్ పెట్టుంటే అక్కడ అంత పొరపాటు జరిగేది కాదేమోనని చెప్పేసి నాకు అనిపించింది. ఎనీవే మొత్తానికి కాస్ట్యూమ్స్ వేసుకొని మేకప్ అయితే పోయిందిలేండి, శుద్ధంగా లిప్స్టిక్ అయితే మొత్తం నాకేసాడు మావాడు. ఒక్కరుందో కూడా లిప్స్టిక్ అనేది లేదు, పౌడర్ అంతా కూడా చెరిగిపోయింది. కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి, ఆ కాస్ట్యూమ్స్ కూడా మొత్తం అంతా లూజ్గా స్టిచెస్ బాగాలేవన్నమాట. మొత్తం ప్యాంట్ ఇట్లా అనగానే బర్రని మొత్తం చినిగిపోయింది. సో అక్కడ కూడా వాళ్ళు అవన్నీ మళ్ళీ స్టిచ్ చేసి అప్పుడు ఇచ్చారు. సో ఎలాగలా పర్ఫార్మెన్సెస్ అయితే బాగానే వచ్చింది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చిన్నమ్మలు ఎలా వేసావు? నేను నిజంగా అసలు తెలుసా, ప్రాక్టీస్ లేదు ఏం లేదు, మర్చిపోతానేమో అనుకున్నా. సార్ మీరు నువ్వు ఎట్లా వేసావు చరణ్? నువ్వు ఎట్లా వేసావు? నువ్వు కూడా సూపర్గా వేసావా? నువ్వు ఎట్లా వేసావు లక్కమ్మ? అందరు సూపర్ కదా. మా పెద్దోడు బాగా చేస్తాడని చెప్పి నమ్మకం ఉంది, కానీ మా చిన్నోడి మీద అయితే నాకు నమ్మకం లేదనమాట. ఎందుకంటే 1 వీక్ బిఫోర్ నుంచి, అంటే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేది బాగా ప్రాక్టీస్ చేయండి మీరు అని చెప్పేసి ప్రతిరోజు కూడా 2 క్లాసెస్, అంటే మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషన్ 2 సెషన్స్లో పెట్టి మరి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఆ ప్రాక్టీస్కి వేటికి కూడా చిన్నోడు వెళ్ళలేదనమాట. వాళ్ళ మేడము ఒకరోజు కొట్టిందని చెప్పేసి ఆ రోజు నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలని చెప్పేసి మరీ పంతం పట్టేశాడు. అస్సలు వెళ్ళలేదు, ఏడుస్తాడు లేదా గోల చేసేస్తాడు ఇంట్లో, అంతేగాని క్లాస్కి అయితే వెళ్ళలేదు. నాకు డౌట్గానే ఉండింది, వీడు ఏం డ్యాన్స్ చేస్తాడు అని చెప్పేసి. నిజంగా స్టెప్స్ అయితే అంతకుముందు నేర్పించిన స్టెప్సే బాగా గుర్తుపెట్టుకొని అది పనిగా వేయడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ పిల్లలిద్దరూ చాలా బాగా చేశారు. మొత్తం అంతా, అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అంటే 1 మంత్ నేర్చుకునిందే కదా, అంతకుముందు ప్రాక్టీస్ ఏం లేదు కాబట్టి పర్వాలే, బాగానే చేశారు అనిపించింది. కాబట్టి విజయం వరకు శ్రమ తీసుకుంటూ మీరందరూ కూడా దయచేసి ఈరోజు మంది రేపు మంది కాదు. ఒక ప్రోగ్రామ్ అన్న తర్వాత చీఫ్ గెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటారు కదా. సో మా ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ వచ్చేసి కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి నెల్లూరు కళా సంఘం యొక్క అధ్యక్షులు అనమాట. మనకి నెల్లూరులో ఎటువంటి ప్రోగ్రాం జరిగినా కానీ సార్ని పిలిస్తే సార్ వచ్చి అన్ని కార్యక్రమాలని చాలా సక్సెస్ చేస్తారు. సో అదేవిధంగా ఈయన ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్కరికి, అంటే పిల్లలు కదా, వీళ్ళకి వచ్చి ప్రైజ్ వచ్చింది వీళ్ళకి రాలేదు అని చెప్పేసి అనుకోకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక షీల్డ్, ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదైతే నిజంగా వీళ్ళని మెచ్చుకోవాలని అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ప్రైజ్ గెలవాలన్న ఆశ ఉంటుంది, ప్రైజ్ గెలవకపోతే నిరుత్సాహం కూడా ఉంటుంది. ఆ నిరుత్సాహం అనేది వీళ్ళకి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ అనేది ఇచ్చారు. దానికైతే చాలా సంతోషంగా ఉంది. పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 వరకు అయిందండి. సో ఇంకా భోజనాలు కూడా ఇక్కడే పెట్టేశారనమాట. భోజనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అదండి వ్లాగ్. ఎలా అనిపించింది అండి? మీకు చాలా నచ్చే ఉంటుంది ఇంతవరకు చూసారని అంటే. సో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని నా పిల్లలకి ఇచ్చేసానమాట, లక్కీ చరణ్ వ్లాగ్స్ అని చెప్పేసి. ప్లీజ్ నన్ను ఆదరించినట్లుగా పిల్లల్ని కూడా ఆదరిస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ మధ్య పిల్లలతోటే షార్ట్స్ అవి చేపిస్తున్నాను. మా పెద్ద అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు. మీరు ఆ వీడియోస్ కానీ ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ ఒక్కసారి
ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ అని చూడండి. తను డ్యాన్స్ చేసి అంటే లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా తను ట్రై చేస్తున్నాడు. తనని కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.